ప్రభు, వేలాది మంది రైతులు మన కోటపై దాడికి వస్తున్నారు ప్రభు. పారిపోండి ప్రభు, పారిపోండి, పారిపోండి, పారిపోండి ప్రభు, పారిపోండి, పారిపోండి. వేరుగున్నమ నాయకత్వం వర్ధిల్లాలి, వేరుగున్నమ నాయకత్వం వర్ధిల్లాలి, వేరుగున్నమ నాయకత్వం వర్ధిల్లాలి, వేరుగున్నమ నాయకత్వం వర్ధిల్లాలి. ఎస్పీ గారు, వేలాది మంది రైతులు మా కోట వైపు దాడికి వస్తున్నారని సమాచారం. అందువలన తక్షణమే మీరు మీ బలగాలతో మందస రావాలని కోరుతున్నాం. ఏదేమైనా రైతులు మా కోటను ముట్టడించడానికి వీల్లేదు, మీరే చూడాలి. గుండమ్మంటే అదే సార్. ఉన్నమ్మా, మీ దగ్గర ఉన్న 5 ఖైదీలను అప్పగించు. ఎందుకు అప్పగించాలి? వాళ్ళు చేసిన నేరం ఏంటి? ప్రభుత్వ అదుపుకొండల్లో ఉన్న కలపం దొంగిలించడం నేరం కాదా? దొంగతనమా? నాగలి, నక్కు, మేడి, దాడ, పూదు, పలుపు, రైతాంగం హక్కు. ఆ కొండలపై మీకెవడిచ్చాడు హక్కు? బతుకు తెరువు కోసం మా దేశంలో అడిగెట్టి మా దేశ సంపదను దోచేసుకుని మా ప్రజల ప్రాణాలని పీల్చి పిప్పి చేస్తున్న మీ బ్రిటిష్ ప్రభుత్వానికి అధికారం ఎక్కడిది? దొంగలు, దోపిడీదారులుగా పేరు మోసిన పెండారీళ్ల వారసులైన మీరు బ్రిటిష్ వారిన దొంగలనేది? అవునస్పి, నువ్వు అన్నట్లు మేం పెండారీల వారసులమే. మా వాళ్ళు దోపిడీలు చేశారు. పేద రైతుల గోల నోడదీసి శిస్తుల రూపంలో రైతాంగం సంపదనంతా మీ బ్రిటిష్ ప్రభుత్వం దోసుకుని వాళ్ళ ఖజానాన్ని నింపుకుంటే మా వాళ్ళు మీ ప్రభుత్వ ఖజానాన్ని దోసుకుని తిరిగి ఆ సంపదనంతా పేద రైతులకే అందించినారు. మీరు మా రైతాంగాన్ని దోసుకుంటే మా వాళ్ళు మీ ప్రభుత్వ ఖజానాన్ని దోసుకున్నారు. ఈ విషయం నీకు తెలియకపోతే మా పిండారీ నాయకులైన హనుమంత్ కిట్టేదోరా, హనుమంత్ రామన్ నాయుడు అన్నెపు గడ్డేల కోసం 1834లో మీ గవర్నర్ రసేలు మీ ప్రభుత్వానికి ఏ నివేదిక పంపించినాడో చూసి చదువుకో. సరే గున్నమ్మా, అదంతా పక్కన పెట్టు. నీ దగ్గరున్న 5 ఖైదీలను అప్పగిస్తావా లేదా? ఈ గున్నమ్మ కంఠంలో పానం ఉండగా వాళ్ళ 5 ఒప్పగించేదే లేదు. గున్నమ్మ, నువ్వు ఆడదానివి, అందులోనూ గర్భవతివి, అంటే అమ్మలాంటి దానివి. నీతో యుద్ధం చేయడం మాకిష్టం లేదు. అమ్మనే మాట ఇప్పుడు గుర్తుకొచ్చినాదా? తండ్రెదుటే కూతుర్ని, భర్తెదుటే భార్యని దారుణంగా మానభంగం చేసినప్పుడు అప్పుడు గుర్తుకు రాలేదా అమ్మతనం? రైతులిళ్లలో నాడోళ్ళని ఎత్తుకుపోయి వాళ్ళ బట్టలోడు తీసి చనుమొనల పైన జలగలతో కరిపించినప్పుడు అప్పుడు గుర్తుకు రాలేదా అమ్మతనం? మీ దేశంలో అంతా సమన్యాయ పాలన అంటారే. తప్పు చేస్తే రాజుకైనా పేదకైనా ఒకటే శిక్ష అంటారే. మరి ఇన్ని దారుణాలు చేసిన జమీందారుకు ఏం శిక్ష విధించినారు? గున్నమ్మ, నువ్వు ఒక సాధారణ రైతు స్త్రీవి, పెద్దగా చదువుకోలేదు. ఇన్ని విషయాలు నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు వెనక ఉండి ఎవరో శిక్షణ ఇస్తున్నారు. మాకొచ్చిన సమాచారం నిజమైతే నీకు శిక్షణ ఇస్తుంది ప్రముఖ బెంగాల్ విప్లవకారుడు జతిన్ ఘోష్. అదే మీ ఊరొస్తుంటాడే బైరాగి తాత. కలెక్టర్ గారు, మీరు సమస్యని పక్కదారి పట్టిస్తున్నారు. కలప సమస్యని విప్లవకారుల సమస్యగా మారుస్తున్నారు. ఇది న్యాయం కాదు. పద్మనాభం గారు, జతిన్ ఘోష్ గురించి మీకు తెలియదు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ లో ప్రథముడుగా వచ్చిన మొట్టమొదటి భారతీయుడు ఈ జతిన్ ఘోష్. భారతదేశంలోని విప్లవ సంస్థలన్నింటినీ ఒకే తాటిపైకి తేవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి ఈ జతిన్ ఘోష్. రంగూన్ నుండి కలకత్తా వస్తున్న ప్రభుత్వ ఖజానాని దోచుకున్న విప్లవకారుల ముఠాకి నాయకుడు ఈ జతిన్ ఘోష్. లాహోర్ జైలు బద్దలు కొట్టి భగత్ సింగ్ ని తప్పించడానికి ప్రయత్నం చేసిన వాడు ఈ జతిన్ ఘోష్. విప్లవకారులకు ఆశ్రయం కల్పించడం రాజద్రోహం. కలెక్టర్ గారు, ఆయన బెంగాలీ కాదు, మా కళింగ ప్రాంతీయుడే. భాష, యాస అంతా మావాడే. కృష్ణమ్మ గారు, బైరేగే జతిన్ ఘోష్ అన్న విషయం మీకు తెలియదు. ఆ సమాచారం మా దగ్గర ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టిలో పెట్టి మీకు న్యాయం చేస్తాం. అయితే ఒకటే షరతు, ఆ 5 ఖైదీల్ని మాకు అప్పగించాలి. కలెక్టర్ గారు, ఆయన బైరాగే 10 సంవత్సరాల నుండి మాకు తెలుసు. ఇది వాస్తవం. మా గడపలోకి వచ్చిన ఏ వ్యక్తినైనా ఆదరించడం మా సాంప్రదాయం. వాడు దొంగ, దొర, ఎవడా అన్నది మాకు అనవసరం. బైరాగి తాత జతిన్ ఘోష్. గున్నమ్మ, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. జమీందారీ వ్యతిరేక పోరాటం చేసినంత మాత్రాన జమీందారీ వ్యవస్థ రద్దు కాదు, రైతులు కష్టాలు తీరిపోవు. ఈ జమీందారు పోతే మరొక జమీందారు వస్తాడు. ఈ జమీందారులకు మద్దతు ఇచ్చిన బ్రిటిష్ వాళ్ళు ఉన్నంత కాలం జమీందారీ వ్యవస్థ ఇలాగే కొనసాగుతుంది. జమీందారీ వ్యవస్థ నాశనం కావాలంటే మొదట చేయవలసింది బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుండి తరిమి కొట్టడం. అందుకోసం
దేశవ్యాప్తంగా ఎంతో మంది విప్లవకారులు ఆత్మ బలిదానాలు చేస్తున్నారు. ఒక సైరా నరసింహారెడ్డి, ఒక అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, ఒక చంద్రశేఖర్ ఆజాద్ వారి ఆత్మ బలిదానాలకి భయపడి ఎప్పుడు ఈ దేశం నుండి పారిపోదామా అని బ్రిటిష్ వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ రోజు అక్కడక్కడ జరుగుతున్న బలిదానాలతో ఈ దేశానికి స్వతంత్రం వస్తుందా? వస్తుంది, తప్పక వస్తుంది. చిన్న చిన్న సెలయేర్లన్నీ కలిసి మహాప్రవాహంగా ఏర్పడినట్లు దేశవ్యాప్తంగా జరుగుతున్న విప్లవకారుల ఆత్మ బలిదానాలన్నీ కలిసి మహోన్నత విప్లవోద్యమంగా మారుతుంది. ఆ విప్లవోద్యమంలో ఈ బ్రిటిష్ ప్రభుత్వం కొట్టుకుపోతుంది. బ్రిటిష్ వారి హింసకు ప్రతి హింసే సమాధానం. ఇదే ఇదే ఈ దేశానికి విముక్తి. ఇంక్విలాబ్ జిందాబాద్! ఇంక్విలాబ్ జిందాబాద్! ఇంక్విలాబ్ జిందాబాద్! ఇంక్విలాబ్ జిందాబాద్! For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.